ఒక జాబ్ కోసం తిప్పలు పట్టం కాదు, 100 మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు. నన్ను ఆశీర్వదిస్తే అలా ఉంటది. ఓ తల్లి నువ్వు అట్లా చేయాలా బిడ్డకు? నా బిడ్డకి జాబి, నా బిడ్డకి జాబి, నా బిడ్డకి జాబి. నువ్వు తలుచుకుంటే నా బిడ్డకి జాబ్ ఇవ్వటం కాదు, 10 మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా బిడ్డ నువ్వు హెచ్చిస్తావు దేవా. నా బిడ్డను అట్లా ఆశీర్వదిస్తావు. నీకు స్తోత్రం అనాలా? నేను దాని గురించి కంగారు పడట్లేదు. బిడ్డను కూడా అనకూడదు, ఏందయ్యా ఏ ఉద్యోగం అనకూడదు. బిడ్డ కూడా ఇదే చెప్పాలా, నాయనా కృంగిపోవద్దు, నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు తలుచుకుంటారే, నువ్వు దేవునికి వెళ్ళి చూడనా, నా దేవుడు తలుచుకుంటే నీకు జాబు కాదురా, నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నేను తీసుకొస్తాడు దేవుడు. ఒక కంపెనీకి అధిపతిని చెప్తాడు నీకు. ఏంది ఒట్టి మాటలా? ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కహానీనై ఆయన తలుచుకుంటే ఎంతసేపు